శ్రావణమాసం హిందువులకు పవిత్ర మాసం. ఉత్తరాదివారు ఈ నెలలో శివుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. దక్షిణాదివారు శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, మంగళగౌరీదేవి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఇక శ్రావణ మాసంలో శివుణ్ణి ఆరాధించడం ద్వారా ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం. ఈ సమయంలో ఎక్కువ మంది శివుని ఆలయాలను సందర్శించడానికి కూడా వెళతారు. అటువంటి పరిస్థితిలో శివాలయంలో శివుడికి పూజను చేసే ముందు నందీశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటారు. నంది కొమ్ముల నుంచి శివయ్యను దర్శనం చేసుకోవడం మంచిది అని చాలామంది నమ్మకం. అయితే ఏ శివాలయంలోనైనా సరే నంది కూర్చుని ఉన్నట్లు ఉంటుంది. నందీశ్వరుడు శంకరుని గొప్ప భక్తుడు. నంది శివుని వాహనం. ప్రతి శివాలయంలో తన గణాలలో నందితో పాటు శివుడు ఉంటాడని నమ్మకం. అయితే ఓ శివాలయంలో ఉన్న నందీశ్వరుడి నిలువెత్తు విగ్రహం వెనుక చాలా ఆసక్తికరమైన కథ ఉంది. ఈ శివాలయం ఉజ్జయిని మహాకాళ్ నగరం అని పిలువబడే నగరంలో ఉంది. మహర్షి సాందీపుని ఆశ్రమం ఉజ్జయినిలో ఉంది. శ్రీకృష్ణుడు, అతని స్నేహితుడు సుధాముడు, సోదరుడు బలరాముడు కూడా విద్యను అభ్యసించిన ఆశ్రమం ఇదే. ఇక్కడే శ్రీకృష్ణుడు 64 రోజుల్లో 16 కళలు, 64 శాస్త్రాల జ్ఞానాన్ని సంపాదించాడు. ఇక్కడ ఉన్న శివాలయాన్ని పిండేశ్వర మహాదేవ అని పిలుస్తారు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుని బాల్యచేష్టలను చూడటానికి శివుడు మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. నందీశ్వరుడు శివుడితో పాటు వచ్చాడు. అయితే శివుడు బాలగోపాలుడితో కలిసి వస్తున్న సమయంలో అక్కడ ఉన్న నందీశ్వరుడు వారిద్దరినీ గౌరవిస్తున్నట్లు లేచి నిలబడ్డాడు. ఈ కారణంగానే ఇక్కడ ఉన్న శివాలయంలో నంది విగ్రహం నిలబడి ఉందని నమ్మకం. చారిత్రకుల నమ్మకం ప్రకారం ఈ శివాలయం ద్వాపరయుగంలో స్థాపించబడింది. శివాలయంలో నందీశ్వరుడి విగ్రహం ఉంది. ఈ నంది విగ్రహాన్ని భక్తి, శక్తికి చిహ్నంగా భావిస్తారు. శివుని దూత అని కూడా చెబుతారు. అందుకే ఇక్కడి ప్రజలు తమ కోరికలను శివునికి తెలియజేయడానికి నందీశ్వరుడి చెవుల్లో గుసగుసలాడుతూ చెబుతారు. నందిని శివుని వాహనంగా భావించి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.